Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the 10th class biology, natural resource topic. So let us continue the topic of our environment topic. So previous video lo manamu discuss cheskunnam. So last video lo manamu 5 hours saved the environment gurinchi discuss cheskunnam. So 5 hours manamu environment ni ela save chesukovali. So daniki sambandhinchini manamu previous video lo discuss cheskunnam. So in this video we are discussing about why do we need to manage our resource. So mana resource ఏవైతే సహజ వనరులు ఉన్నాయో వాటి సో ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, సో వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో రిసోర్స్ ఎక్స్పెక్ట్ సోలార్ ఎనర్జీ ఆర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద ఎర్త్. సో జనరల్ గా ఏంటంటే ద మెయిన్ రిసోర్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, సూర్యశక్తి అనేది సో మనకి రిసోర్స్ లో మెయిన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద కాల్ సోలార్ ఎనర్జీ. సో ఈ సోలార్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్ ఈస్ డెరివేడ్ ఫ్రమ్ ద సన్. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తి సో మనకేంటంటే భూమి మీద మొత్తానికి మనకు కావాల్సినటువంటి శక్తి ఆల్మోస్ట్ సో ఇట్ ఈస్ సోలార్ ఎనర్జీ ద రిసోర్స్ ఎక్స్పెక్టెడ్ బై సన్. సో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తిని భూమి మొత్తం తీసుకుంటూ ఉంటుంది. సో బట్ దీస్ ఆర్ నాట్ అన్లిమిటెడ్. సో విత్ ద ఇంక్రీజింగ్ of human population the demand for the resource of also increases. So identante population ki taginanta konnisaarlu raakapochu, I mean which is not unlimited. So identante limits em undadu. So వీటిలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్లైట్ తీసుకుంటే లేదా సోలార్ ఎనర్జీ తీసుకుంటే సో మనకి 24 hours లో అట్లీస్ట్ మేబీ బేస్డ్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ కండిషన్ ని బేస్ చేసుకొని ఒక్కొక్క టైం పీరియడ్ లో సో ఒక్కొక్క లిమిట్ లో మనకి ఏంటంటే సోలార్ ఎనర్జీ అనేది సో లిమిటేషన్ లో ఉంటాయి. సో దట్ ఈస్ బట్ దీస్ ఆర్ నాట్ అన్లిమిటెడ్ విత్ దీస్ ఇంక్రీజింగ్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. సో దీంతో పాటు ఏంటంటే ఈ రిసోర్స్ ఏవైతే మనకి సో న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయో హ్యూమన్ పాపులేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెరుగుతున్నటువంటి జనాభాని బేస్ చేసుకొని మనకి ఏంటంటే సో వాటర్ సోర్స్ కావచ్చు లేదా ఆక్సిజన్ లెవెల్స్ కావచ్చు. సో రిసోర్స్ లో ఆక్సిజన్ తీసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం H2O వాటర్ మాలిక్యూల్ కూడా తీసుకుంటాం. సో ఈ రెండు కూడా ఏంటంటే పెరుగుతున్నటువంటి హ్యూమన్ పాపులేషన్, ద ఇంక్రీజింగ్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ దే నీడెడ్ టు ఆక్సిజన్ మాలిక్యూల్ అండ్ వాటర్ మాలిక్యూల్ అండ్ అట్ ది సేమ్ టైం ఫుడ్ సోర్స్ ఆల్సో. అంటే ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి ఫుడ్ సోర్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, వాటర్ మాలిక్యూల్ కావచ్చు, లేదా సన్లైట్, సోలార్ ఎనర్జీ, ఎనీథింగ్ ద న్యాచురల్ రిసోర్స్. సో ది నీడెడ్ మస్ట్ అండ్ షుడ్ ద హౌ మచ్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ఎర్త్. సో భూమి మీద ఉన్నటువంటి జనాభాకి ఖచ్చితంగా అవైతే అవసరం. అయితే జనాభా పెరిగే కొద్ది ఏమవుతుందంటే వీటి యొక్క వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతుంది, ఉన్న సహజ వనరులు తగ్గిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్ గా మనం కొన్ని కంట్రీస్ లో చూస్తుంటాం కదా వాటర్ సోర్స్ చాలా తక్కువ ఉంటుంది. సో సీజన్ బేస్ చేంజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కూడా మారిపోతూ ఉంటాయి. ఐ మీన్ సో దే కెన్ డిక్రీజింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్. సో న్యాచురల్ రిసోర్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి లేదా వాటిని కన్జర్వ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ లేదా ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఏంటంటే ఫర్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ రిసోర్స్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. సో ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మనము ఉన్నాయి కదా అని మనం వాడేసుకుంటే సరిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా సో సేమ్ న్యాచురల్ రిసోర్స్ అనేవి మనము సో వీ హ్యావ్ టు గివ్ ద నెక్స్ట్ జనరేషన్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ ఏవైతే వాటర్ మాలిక్యూల్ కావచ్చు లేదా ఆక్సిజన్స్ కావచ్చు లేదా ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి ఫుడ్ సోర్స్ కావచ్చు ఇవి నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని కూడా మనమే వాడేసుకుంటే సో నెక్స్ట్ జనరేషన్ లో వచ్చేసరికి న్యాచురల్ రిసోర్స్ లేకపోతే దే లాట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ఆన్ ఎర్త్, భూమి మీద విపరీతమైనటువంటి మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. సో రాబోయేటటువంటి దినాల్లో ఏమవుతుందంటే ఆక్సిజన్ కూడా మనం కొనుక్కునే పరిస్థితి వస్తుంది. సో బికాజ్ ఎందుకంటే సో అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ లెవెల్స్ కానీ లేదా కార్బన్ మోనాక్సైడ్ లేదా హార్మ్ఫుల్ గ్యాసెస్ వాటి యొక్క కంటెంట్ అనేది సో ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనం ఏ విధంగా అయితే వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నామో సో అలాగే ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. సో దట్స్ వై మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ రిసోర్స్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. అంటే ఉన్నటువంటి రిసోర్స్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అవసరానికి తగినంత మాత్రమే వాటిని వాడుకోవాలి. సో టు ఎన్ష్యూర్ ఈక్వల్టబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్స్. సో ఎంతైతే అవసరమో దాన్ని ఈక్వల్ గా సో వాడడం నేర్చుకోవాలి. నెక్స్ట్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ద వేస్ట్. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ద వేస్ట్. వేస్ట్ మెటీరియల్స్ ని మనం మాక్సిమం ఎలాంటి వేస్ట్ వాడాలంటే రీసైక్లింగ్.
సో రీసైక్లింగ్ లో వాడేటటువంటి వేస్ట్ ని మాత్రమే ఎక్కువగా యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ కానీ ఇలాంటి మెటీరియల్స్ సో 1 to 6 times సో లేదా 1 నుంచి 6 సార్లు మాత్రమే రీసైకిల్ చేయొచ్చు, తర్వాత మనం వాటిని రీసైకిల్ చేయడానికి లేదు. సో ఇలా రీసైకిల్ చేస్తూ ఉండే కొద్దీ సో ఏంటంటే వాటి నుంచి కార్బన్ మోనాక్సైడ్ కానీ లేదా హార్మ్ఫుల్ గ్యాసెస్ కెన్ బి రిలీజ్ టు ద అట్మాస్ఫియర్. సో ఇలాంటి రీసైక్లింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్కువగా యూజ్ చేయాలి. సో సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ద వేస్ట్, సో ఏవైతే కరిగిపోతాయో లేదా డిస్పోజ్ అవుతాయో అలాంటి మెటీరియల్స్ ని వాడాలి. ఎగ్జాంపుల్ సో మైనింగ్ కాజెస్ ఆఫ్ పొల్యూషన్. సో మైనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ కెన్ బి రిలీజెస్ ఆఫ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ టు ద అట్మాస్ఫియర్. ఈ మైనింగ్ ప్రాసెస్ వల్ల సో త్రవ్వకాలు తవ్వడం వల్ల ఏమవుతుందంటే వాటిలో నుంచి వచ్చేటటువంటి డస్ట్ పార్టికల్స్ కావచ్చు లేదా వాటి నుంచి రిలీజ్ అయ్యేటటువంటి కెమికల్ కాంపౌండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ లో సో గాలిలోకి కలిసిపోతాయి. సో దీని వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్లీ ఇంక్రీజింగ్ ఆఫ్ పొల్యూషన్. సో వీటితో పాటు ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు మెయింటైన్ ఆర్ మేనేజింగ్ ద disposal waste. So next one, because of the large amount of స్లేజ్. సో మన భూమి మీద ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఇలాంటి ఇంధనాలు కావచ్చు లేకపోతే సో కలప కోసం కావచ్చు లేదా ఇలా స్టోన్స్ కోసం కావచ్చు సో మార్బల్స్ ఇలాంటి వాటి కోసం ఏంటంటే ఎక్కువ మైనింగ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్. సో వీఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ప్రీ హిస్టారిక్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఏంటంటే సో ఆల్మోస్ట్ ముందు కంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. దాంతో పాటు ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో దాంతో పాటు ఆటోమేటిక్ గా పొల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో కాబట్టి మన కల్చర్ ని లేదా మనకున్నటువంటి ల్యాండ్స్కేప్ విచ్ ఈస్ పర్టిక్యులర్ ల్యాండ్, సో మన ఇండియాలో ఉన్నటువంటి ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి బాధ్యత కూడా మనదే. సో కాబట్టి ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మేనేజ్ ఆఫ్ అవర్ రిసోర్స్. సో ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.